హాయ్ అండి. నెయ్యి అయితే రెడీ చేస్తామన్నమాట. నెయ్యి చేయడం చాలా కష్టం అనుకుంటారు చాలామంది. కాదు, నెయ్యి చేయడం చాలా ఈజీ అండి. మామూలుగా కవ్వంతో గట్రా నేను ఎప్పుడు చేయనండి, ఇలా మిక్సీ గిన్నెలోనే చేసుకుంటానమాట అండి. పాల మిగుల్లో మీగడైతే స్టోరేజ్ చేస్తాను నేను. పెరుగు అయితే చేయనండి. పెరుగు అయితే ఎక్కువ రోజులు ఉండదు, పాడైపోతే. పాల మిగడ అయితే ఒక 10 రోజులు, ఒక 20 రోజులు, నెల అయినా ఉంటుంది మాట అండి, పాడవకుండా అని. అదే పెరుగు మిగడ అయితే ఎర్రగా వచ్చేది, బూజు పెట్టినట్టు అయిపోతుంది మాట. అందుకే ఎప్పుడు చూసి నేను పాల మిగడ అయితే స్టోరేజ్ చేస్తానండి. ఇలా ఇదైతే మాకు 20 రోజులు మిగడండి. 1 లీటర్ పాలు అయితే తీసుకుంటామాట. చాలా చిక్కగా అయితే వేస్తున్నారన్నమాట అండి. ఇలాగైతే మనం కూలింగ్ వాటర్ ఉండాలి. మిక్సీ గిన్నెలో మనం కొట్టినప్పుడు అయితే కూలింగ్ వాటర్ వేయాలి. దాంతోపాటు ఈ వేగడ కూడా వేసి మిక్సీ కొట్టేస్తే పైకి అయితే వెన్న అయితే పైకి వచ్చేద్దండి. అప్పుడు వెన్న తీసేసుకొని గిన్నెలు వేసుకోవాలి. ఇలా 2-3 సార్లు చేయాలి, ఒకేసారి చేసేయకూడదండి, క్వాంటిటీ బట్టి. అప్పుడు వేసేసుకొని 4-5 సార్లు కడిగేసుకొని తర్వాత మంచినీళ్ళతో ఒకసారి కడిగేసుకొని గ్యాస్ మీద పెట్టేసుకోరండి. హై ఫ్లేమ్లో ఉంచి బాగా మరగపెట్టిన తర్వాత దగ్గర అవుతున్నప్పుడు అయితే మనం గ్యాస్ తగ్గించేసుకోవాలండి. మధ్య మధ్యలో వెళ్ళి ఇలా కలుపుతూ ఉండాలండి. రాని వారు కూడా చేసుకోవచ్చు మాట అండి. నేను ఎప్పుడు నెయ్యి ఇంట్లోనే చేసుకుంటాను. పిల్లలకి హెల్త్ కూడా మంచిది. మనకి పాలు వేసుకున్నందుకు చక్కగా ఇలా నెయ్యి కూడా రెడీ అవుతుంది. మాకైతే కనుకండి ఇంట్లో నెయ్యితో మేము అన్నీ చేస్తుంటామండి. వంటలు అన్నింటిలో ఇదే యూజ్ చేస్తానండి. ఇలా బుడగలకు వచ్చినప్పుడు గ్యాస్ కట్టేసుకోవాలి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేసుకుని